హాయ్ అండి, ఈరోజు మనము గోడ దెబ్బతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోడ దెబ్బని బాగా ఎలా వాష్ చేసి పెట్టుకోవాలి. పక్కన కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమే వేసుకోండి ఆయిల్. ఇక్కడ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ గోడ దెబ్బని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ముందు వెనుక అలా గరిటతో మీరు కలుపుతూ ఉండండి. మనకు ఇది బాగా గట్టి పడాలండి. ఇక్కడ చూడండి, మనకు అప్పుడే గోడ దెబ్బ అనేది ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్లో కాసేపు వేసిన తర్వాత మీరు పట్టుకొని చూస్తే కొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా రెండు పక్కల మనకు అది ఆయిల్లో మగ్గినప్పుడు గట్టి పడిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తినడానికి కూడా మనకు బాగుంటుంది. తర్వాత కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ముందు కాస్త ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు అనేది నేను ఇక్కడ వేసుకున్నాను. మీకు కావాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, నేను అప్పుడు వేసుకోలేదు. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కాస్త అది మీరు కలుపుకున్న తర్వాత కొంచెము వాటర్ అనేది వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే చాలు. వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనియండి. మనకి వాటర్ అనేది అంతా బాగా ఇంకిపోవాలి, అలానే ఉడకాలి వాటర్లో. చూసారా, ఇలా అయిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.